హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ పరోటా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ద బెస్ట్ అండ్ ద బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ పరోటాని పచ్చడి కానీ పెరుగుతో కానీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ పరోటా చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక బీట్రూట్ని తీసుకొని పైనంతా స్కిన్ అంతా తీసేయండి. తీసేసి బీట్రూట్ని తురిమేసుకోండి. ఒక బీట్రూట్కి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. 2 బీట్రూట్లు తీసుకుంటే 4 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి. పూర్తిగా అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పరోటా పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. పిండి సాఫ్ట్గా తయారవుద్ది. నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం బౌల్స్లా తీసుకుని రౌండ్గా చుట్టుకుని ఒక చపాతీ కర్ర తీసుకుని మనం పరోటాలకి ఎలా ఒత్తుకుంటామండి అలా ఒత్తుకోండి. పలసగా కూడా కాకూడదు, మందం కూడా కాకూడదు, సమానంగా రావాలి. ఇప్పుడు గ్యాస్పై పెనం పెట్టుకుని పెనం వీటైన తర్వాత పరోటాని పెనం మీద వేయండి. వేసిన తర్వాత 2 వైపులా ఒకసారి తిప్పేసుకోండి. 2 వైపులా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి. 2 వైపులా చక్క బంగారపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమేనండి. ఈ బీట్రూట్ పరోటాల్లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తాయండి. ఈ బీట్రూట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండి రక్తహీనతను నివారిస్తాయండి. ముఖ్యంగా పిల్లలు బీట్రూట్ని చూస్తేనే ముఖం ముడుచుకుని ఉంటారు కదండి. అలాంటి వారి కోసం ఇలా బీట్రూట్ పరోటాలు చేసి పెట్టండి. పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరోటాలు. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.